హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామీ. అంటే భగవానుడు అర్జునుడితో సముద్రంలోకి వచ్చి చేరే నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి అవి సముద్రమే అయిపోతాయి, కానీ వాటికి వేరే అస్తిత్వం ఉండదు. అస్తిత్వం అంటే వాటికి వేరే తీయటి సముద్రం ఉండదు. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది, నదుల్లో నీరు తీయగా ఉంటాయి, కానీ నదులన్నీ కలిసి సముద్రంలో కలిసిపోతాయి. వాటికంటూ వేరే ప్రత్యేకత ఉండదు. సముద్రంలో కలవాలని కోరిక ఒకటే వాటికి ఉంటుంది, అందుకని అవి సముద్రంలోనే కలిసిపోతాయి. ఇంకా ఎలాంటి వాటికి ప్రేరేపణ, అది ఎవరు ఏది చెప్పినా వాళ్ళు అవి వినవన్నమాట. వేరే ప్రక్క డౌన్లో కూడా వెళ్ళవు. ఎక్కడ సముద్రం ఉంటుందో వాటికి వీలుగా ఎక్కడుంటుందో ఆ సముద్రంలోకి కలిసిపోతాయి తప్ప వేరేగా అవి ఏర్పాటు చేసుకోవు. అలాగా స్థితప్రజ్ఞత్వం ఉన్నవాళ్ళు అదేవిధంగా ఎన్ని రకాల ఆకర్షణీయమైన విషయాలు ఉన్నా వాటిని వాళ్ళు అస్సలు తీసుకోరనమాట. ఆ విషయాలకి లోబడకుండా వాళ్ళు చేయాల్సిన విషయం ఏదుందో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అలా చేరుకోవడానికే వాళ్ళు ఆశిస్తారు, కానీ వేరే ప్రక్కదోవలు పట్టరు.